నీట మునిగిన పంట పొలాల్ని ఆదివారం యనమల కృష్ణుడు సందర్శించారు. తొండంగి మండలం కొత్తపల్లి మరియు కోదాడ చెరువుల్ని తలపిస్తున్న పొలాలను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేద పద్ధతిలో నాటిన పంట నీటి పాలైందని, కౌలు చేస్తున్న రైతులకి పూర్తిగా నష్టం వాటిల్లిందని యనమల కృష్ణుడికి తమ గోడు చెప్పుకొని రైతులు వాపోయారు. మునిగిన పొలాల్లోకి నేరుగా వెళ్లి పూర్తిగా దెబ్బతిన్న మొలకల్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రభుత్వం వెంటనే వర్షాలకి మునిగి దెబ్బతిన్న పంటల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి తూని నియోజకవర్గంలో తొండంగి మండల పరిధిలో 3000 ఎకరాలు, కోటనందూరు మండల పరిధిలో 1500 ఎకరాలు, తూని మండల పరిధిలో 500 ఎకరాల పంట నష్టం నమోదు చేసి ఆదుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసి పొలాలు ముంపుకి గురికాగా వరద నీటితో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ విజయబాబు, మండల వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, కొత్తపల్లి సర్పంచ్ బెక్కం చంద్రగిరి, కోదాడ సర్పంచ్ బూర్తి నాని, దూలిపూడి అంజి, అన్నవరం బోర్డు మెంబర్ చిన్న, కొత్తపల్లి ఉప సర్పంచ్ శివకోటి గన్నయ్య, మూరాల శెట్టి సత్యబాబు, పెండ్యాల బాబీ, పుత్తయ్య, బండి రాజేష్, బండి ఎలియాస్, చీకట్ట చక్రారావు, ఆకిరెడ్డి బుజ్జి, మదన బ్రదర్స్, కామిరెడ్డి సింహాద్రి, అచ్చా శ్రీను, కొత్తపల్లి, కోదాడ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి ఎక్కువ నష్టపోవడం జరిగింది. తొండంగి మండలంలో 3000, కోటనాథ మండలంలో 1500, తుని మండలంలో 500, 5000 ఎకరాలు ఇప్పటికే ముంపు గురవడం జరిగింది. మరి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి ఈ రైతులకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు కానీ ప్రభుత్వం ఏ విధమైన అశ్రద్ధ చేసినప్పుడు కూడా రైతులు పూర్తిగా నష్టపోవడం, రైతులు ఉరివేసుకోవడం కూడా జరుగుద్ది. ఈ ప్రభుత్వం మరి రాష్ట్రం అంతా కూడా తుఫాను దెబ్బతిన్నప్పటికీ రైతులను ఇమీడియట్గా ఎక్కడైతే గ్రామాల్లో ఇళ్ళు దెబ్బతిన్నాయో, ఎక్కడైతే గ్రామాల్లో మంచినీళ్ళు దొరకడం లేదో, ఎక్కడైతే గ్రామాల్లో ఆహారానికి ఇబ్బందిగా ఉందో వెంటనే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతాను. తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి తోడుగా మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. తొండంగి మండలంలో కోదాడ గ్రామంలో చాలా వరకు పొలాలు సగం వరకు మొత్తం ముంపుకు గురయ్యాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఈ మునిగిపోయిన పొలాల వైపు తిరిగి ఎక్కడెక్కడ ఎంత నష్టపోయిందో చూసుకుని కూడా రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ ఈ గవర్నమెంట్లో కనీసం ఎవరు అన్నది రైతులను పలకరించేవాళ్ళు లేరు. రైతు దేశానికి ఎన్నుముక మనందరికీ తెలుసు. అలాంటి రైతు బాధపడడం మన దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని గవర్నమెంట్కి మా మండలం తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే తుని కాన్స్టిట్యున్సీ మొత్తానికి ముంపు గురయ్యాయో మా గురువుగారు చెప్పినట్లు 5000 ఎకరాలకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సహాయక చర్యలు ఇవ్వాలని అధికారులకి, కలెక్టర్లకి, ఏపీఓకి, ఏఓకి, కలెక్టర్ అందరికీ కూడా నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని. కాబట్టి